వాజీ మార్నింగ్ డిబేట్కి స్వాగతం. మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయం మానవ హక్కుల చట్టం. అసలు మానవ హక్కుల చట్టం అంటే ఏంటి, ఇటు బాధితులు ఆ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏ దిశగా ముందుకు వెళ్ళాలనే అంశం మీద ఈరోజు మన సుదీర్ఘ చర్చ అయితే కొనసాగుతుంది. అయితే మన చర్చలో పాల్గొనడానికి వచ్చారు బి శ్రీనివాసరావు గారు, సిఇఓ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్. అదేవిధంగా వి సత్యనారాయణమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్. ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. ముందుగా సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి సార్, అసలు మానవ హక్కులు అంటే ఏంటి? మానవ హక్కులు అంటే మానవుడు ప్రశాంతంగా శాంతియుతంగా జీవించడానికి, ఎటువంటి సమస్యలు లేకుండా వారి కుటుంబంతో సంతోషంగా జీవించడానికి మన 1948లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు, అలాగే విద్యా హక్కు, అలాగే పని హక్కు, అలాగే ఉమెన్ రైట్స్, చిల్డ్రన్ రైట్స్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళ రైట్స్, అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిస్క్రిమినేషన్ లేకుండా అంటే భాష, జాతి, మత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ పొందుపరిచిన ప్రకారం ప్రతి ఒక్కరికి ఆ హక్కులు, అంటే ఏవైతే మనం చెప్పిన ఈ హక్కుల ప్రకారం ప్రశాంతంగా శాంతియుతంగా జీవించాలి. ఎవరిని వాళ్ళ హక్కులు భంగపరచకుండా, వారి హక్కులు వాళ్ళు ఉల్లంఘించకుండా, అలాగే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవించే ప్రధానమైన శాంతియుతమైన ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ మానవ హక్కులు కల్పించాయి. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా కాస్తంత ఇంకా ప్రజల్లో అవగాహన అయితే కనుక అంతంత మాత్రంగా ఉందని తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చట్టం అంటే 1948 ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ 1948లో ఒక ఐక్యరాజ్య సమితిలో, అంటే యునైటెడ్ నేషన్స్లో అసలు మానవ హక్కులు అంటే ఏంటి, దాని ఉల్లంఘన జరిగితే ఏ రకంగా వాటిని డిఫెండ్ చేయాలి, ఆ డిఫెండ్ చేసేటప్పుడు ఆ డిఫెండర్స్కి ఎటువంటి కష్టాలు వస్తాయి, ఇటువంటి వాటి మీద చర్చలు జరిగి, ఆ చర్చల ఎట్ లెంత్ డిస్కషన్స్ అన్నీ జరిగి అన్ని దేశాలు దగ్గర 197 కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేశాయి. సో అందరూ ఆ దేశ యొక్క ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం, వాళ్ళ రాజ్యాంగాల ప్రకారం అసలు మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అన్నది ముఖ్య అభిప్రాయం. ఆ ఉద్దేశంతో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్ చేసిన తరువాత భారతదేశ ప్రభుత్వం కూడా 1984 తర్వాత 1993లో ఈ చట్టం చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు అంటే ఏంటి, ఆ హక్కుల్ని ఎలాగా పరిరక్షించుకోవాలి, దాని నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో, అంటే ఢిల్లీలో ఉండి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి స్టేట్లో కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో అక్కడ ఆ స్టేట్లో వచ్చిన సమస్యలు, అక్కడ ఉన్న కంప్లైంట్స్ ఏమైనా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఆ కోర్టుకి, ఆ కమిషన్కి వచ్చినప్పుడు ఆ కమిషను ఈ చట్ట ప్రకారం అది ఉల్లంఘన కాదా అన్నది నిర్ణయం చేసి, అది ఉల్లంఘన అయితే ఆ ఉల్లంఘన ఎవరు చేశారు, దానికి బాధ్యులు ఎవరు, ఆ నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఆ నష్టపోయిన వాళ్ళకి ఏ రకమైన పరిహారం ఇవ్వాలి, ఎటువంటి ఉపశమనం కలిగించాలి అన్న ముఖ్య ఉద్దేశం యొక్క ఈ చట్టం. ఎందుకని 1993లో చట్టం చేసిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక 13 సంవత్సరాల ఆలస్యంగా చట్టం అమల్లోకి వచ్చింది. దేనివల్ల అంటారా? అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల జాప్యమా, లేదంటే ప్రజలు అంత అంగీకారం చూపించకపోవడం అంటారా? ఇందులో ప్రజలు అంగీకారం తెలియజేయడం వాళ్ళ రోల్ ఏమీ ఉండదు. ప్రజలకి మానవ హక్కుల పరిరక్షించుకోవడం, ఉల్లంఘన జరగకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పౌరుడు కూడా జీవిస్తారు. కానీ 93 తర్వాత చట్టం అయిన తర్వాత అప్పటిలో ఉన్న ముఖ్యమంత్రి దాని మీద శ్రద్ధ పెట్టి అక్కడ జరుగుతున్న ఆ రాష్ట్రంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అధికారుల ద్వారా దాన్ని పరిష్కారం చేయడం, దానికి కొంత నిర్లక్ష్యం చూపెట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వ అధికారుల మీద ఆ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది, అధికారుల బాధ్యత ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో, ఒక నమ్మకంతో ఆ చట్టం వచ్చినా కూడా కమిషన్ ఎస్టాబ్లిష్ చేయకపోవడం జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అయితే 93 తర్వాత 2000 మనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
వెంటనే ఆయన మన విశాఖపట్నంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే మన మానవ హక్కుల కమిషన్ నుండి శ్యాంప్రసాద్ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది విద్యావేత్తలు, ఈ మానవ హక్కులు కాపాడేవారు, వీళ్ళందరూ కూడా ఆయన్ని సంప్రదించినప్పుడు, ఆయన కలిసినప్పుడు ఆయన సౌహృదయంతో ఒక మంచి ఆలోచనతో అవును మానవ హక్కుల పరిరక్షణ జరగాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన తర్వాత ఎన్నో కేసులు దాని ద్వారా పరిష్కారం జరిగింది. దానికి టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. కమిషన్కి కంప్లైంట్ వ్యక్తిగతంగా కానీ కౌన్సిల్ తరపున కానీ ఎవరైనా కంప్లైంట్ చేసి దానికి ఆధారాలు ఉన్నట్టయితే ఆ ఆధారాలను పరిశీలించి అందరికీ ఎవరైతే దానికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళని సమన్ చేసి వాళ్ళని విచారించి ఆ న్యాయం చేయడం, వాళ్ళు అడిగిన న్యాయం ఏంటి, వాళ్ళకి అసలు అటువంటి హక్కు ఉందా లేదా అన్నది ఆ కమిషను నిర్దేశించి ఆ కమిషన్ ద్వారా వాళ్ళకి న్యాయం చేయడం, అది ఒక ఆర్డర్ ఇవ్వడం. ఆ ఆర్డర్ని 100% అధికారులు లేకపోతే రాజ్యాంగ ప్రకారం దానికి బాధ్యత వహించిన వాళ్ళు అది అమలుపరచవలసిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. అలా ఎన్నో కేసులు పరిష్కారం చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మనం మాట్లాడుకుంటే మానవ హక్కుల సంఘాలు అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రభుత్వం తరపున మానవ హక్కులపై ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు చెప్పండి దాని గురించి. వాజీ టీవీ ప్రేక్షకులకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు. ఈ మానవ హక్కులకు సంబంధించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మెయిన్ మా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి యూత్కి ఈ మానవ హక్కుల మీద అవగాహన లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఈ యూత్ మీటింగ్స్ ఎక్కడ జరిగినా కానీ దీని గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. మెయిన్ యూత్ ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా వరకు కూడా ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూత్ మీటింగ్స్ ఎక్కడ పెట్టినా సరే వాళ్ళకి ఈ విషయం చెప్తున్నాము. అంతేకాకుండా మానవ హక్కుల గురించి కొన్ని కాలేజెస్కి కూడా వెళ్ళి యూత్ని దాని మీద మోటివేట్ కూడా చేస్తున్నాము. అంటే ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూత్కి మీరు తెలియచేయడం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ప్రకారం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇటు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి అసలు మానవ హక్కులు అంటే ఏంటి, వాటిలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే విషయం మీద ఎప్పుడైనా దృష్టి సారించడం జరిగిందా లేదా? అది ప్రజెంట్ లేదు. కానీ మన విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళ యొక్క సహాయంతో ఈసారి ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ డిగ్రీ అండ్ మన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా తప్పకుండా అవి తెలియజేస్తాము. యాక్చువల్గా నిన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు అరకు వెళ్ళి ఒక మంచి ప్రోగ్రామ్ని చేశారు. ఈ హ్యూమన్ రైట్స్ని మీకు ఎప్పుడైనా సరే మీకు ఈ రైట్స్ని సాధించుకోవడంలోని ఏ విధంగా మీరు ప్రశ్నించాలి, ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, దాన్ని మా సహాయం ఏ విధంగా పొందాలి అనే విషయం మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కౌన్సిల్ వాళ్ళు నేను వెళ్ళి మంచి క్లాస్ని పెట్టారు. నాకు నిన్నే అనిపించింది ఏజెన్సీలో కూడా ఇటువంటి చేయాలని చెప్పి. త్వరలో వీళ్ళ సహకారంతో జాయింట్గా వెళ్ళి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. రైట్. అంటే కమిషన్ ఇప్పటివరకు ఎందుకని చాలా ఏళ్ళుగా కూడా ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటూ ఇటు ఏపీలో అంటే తెలుగు రాష్ట్రంలో ఒక కమిషన్ అంటూ ఏర్పాటు కాలేదు, ఇంకా జాప్యం జరుగుతున్నది. దీని మీద మీరు కూడా చాలాసార్లు ఉద్యమాలు చేశారు. మూర్తి గారు మీరు చెప్పండి సార్, ఏంటి ఆ ఉద్యమం ఇంకా సఫలీకృతం అవడానికి ఇంకా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి ఈ చట్టం వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వాలు, పరిపాలన చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారికి కూడా ఈ విషయంలో పూర్తి బాధ్యత ఉంటుంది. అంటే మానవుల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఆ మానవులకు సేవ చేసే అంశంలో ముఖ్యంగా ఇలాంటి ట్రస్ట్ అన్నది చాలా, నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. మానవుల హక్కులు కాపాడడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టినా ఆ నమ్మకం ఏంటంటే అర్హులైన వారికి అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పటికి కూడా. అందుచేత ఇదివరకు మనకి 5 సంవత్సరాల క్రితం ఒక ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వం వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడంలో
మేమైతే అనుకుంటున్నాము ఎన్నోసార్లు మేము సంప్రదించినా లేకపోతే ఎన్నోసార్లు విన్నవించుకున్నా నిరసనలో తెలియజేసిన దానికి సరైన స్పందన రాలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది కానీ అప్పుడు ఆ కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఆ తరువాత ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం 1.5 year అయింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా అలాగే గవర్నర్ గారు కూడా ఈ మానవ హక్కులన్నీ ప్రేమించే ఒక అభిమానిగా ఆయన చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు గవర్నర్ గారు. ఆయన విశాఖపట్నం వచ్చిన కొత్తలో ఆయన చెప్పారు ఈ మానవ హక్కుల ప్రతినిధిగా నేను కూడా దీని గురించి సేవ చేయాలని. అటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. అయితే ఎన్ని నిరసనలు తెలియజేసిన గాంధీ మహాత్ముడు పుట్టిన ఈ భారతదేశంలో గాంధీ మహాత్ముడు గారు ఇచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు కాపాడుకోవడం. ఆయనకి ఎలాగైతే ఆయనని ఒక నడుస్తున్న ట్రైన్ నుండి బయట గెంటి వేసి ఆఫ్రికా దేశంలో ఆయనకి ఆయన బారిస్టర్ ఇన్ లా చేస్తున్నప్పుడు ఆయనకు జరిగిన అవమానాన్ని అప్పటి నుండి ఆయన మనసులోని ఈ మానవ హక్కులు కాపాడాలనుకుని మన భారతదేశంలో కూడా దీన్ని పొందుపరచడం ఆయన ముఖ్య ఉద్దేశం. సో దాన్ని శ్రద్ధ పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలని ఆచరించి అలాగే ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అది మానవ హక్కు కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అది చేస్తే మానవుల్లో ఒక నమ్మకమైన వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకి ఇంకా బాగా సదుపాయం అంటే వెంటనే ఎటువంటి కేసు రిజిస్టర్స్ అయినా అవి వెంటనే పరిష్కారం చేయబడతాయన్న నమ్మకం కలుగు చేసిన బాధ్యత ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఇప్పుడున్న గవర్నర్ గారి మీద ఉంటుంది. చాలాసార్లు అప్రోచ్ అయ్యారు చెప్తున్నారు కానీ స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రజల్లో కూడా ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే ఒక అందని ద్రాక్ష అన్న భావన కూడా కలుగుతుంది. దీనివల్ల పరివర్తన కూడా మారే అవకాశం ఉంది. ఇంకా హ్యూమన్ రైట్స్ అంటే ఎంతో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం కాస్త తగ్గే పరిస్థితి కూడా ఎదురవుతుందంటారు. అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నది ఏర్పాటు చేయవలసింది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మన ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి బాధ్యత. వాళ్ళు కూడా కొద్దిగా బాధ్యత వహించి ఈ కమిషన్ వెంటనే ఏర్పాటు చేస్తే ఆ నమ్మకం అన్నది వమ్ము కాకుండా ప్రజలకి మంచి జరుగుతుంది. ఇలాగా పరిష్కారం కానీ ఉల్లంఘన జరిగిన ఎన్నో సమస్యలు ఎన్నో మానవ హక్కులు కాలరాచిపడుతున్నప్పుడు వారికి ఆ అంశం గుర్తుకొచ్చినప్పుడు అది మాట్లాడడం ఆ డేట్స్ గుర్తుపెట్టుకుని మాట్లాడడం కాకుండా వాళ్ళ ప్రధాన ఉద్దేశం మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేస్తే మంచిది. దాని ద్వారా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం కాబడతాయి. సార్ చెప్పండి సార్, మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది కేవలం భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఒక సిటిజన్ మీరేమంటారు సార్? యాక్చువల్గా మనకి డెమోక్రటిక్ కంట్రీస్లో తక్కువగా ఈ హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తారు. కొన్ని ఆటోక్రసీ కానీ ఇటువంటి ఆటోక్రసీ ఉన్న కంట్రీస్లోని ఎక్కువ ఇటువంటి జరుగుతుంది. ఎందుకు పక్కనున్న డెమోక్రసీ ఉన్నా కానీ పక్కనున్న పాకిస్తాన్లోని ఎక్కువ ఈ హ్యూమన్ రైట్స్ని ఉల్లంఘన జరుగుతుంటుంది. ఉదాహరణకి నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా ఆమె ఒక స్పీచ్లో స్కూల్లో ఉన్నప్పుడు చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఈ టెర్రరిజం ఇవన్నీ కూడా మంచివి కాదు, అందరూ కూడా విద్యను అభ్యసించి జ్ఞానాన్ని తెచ్చుకొని మనం అభివృద్ధి చెందితే బాగుంటుంది పాకిస్తానీలు అని చెప్పేసి ఆ టెర్రరిస్టులు ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే తననే చంపడానికి వెళ్తారు. అంటే తనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, అక్కడ మాట్లాడడానికి లేదు. చంపేద్దామని వెళ్ళి కాల్స్తే తనని ఇంగ్లాండ్ పంపించి ఇంగ్లాండ్లోని ట్రీట్మెంట్ ఇప్పించి తనని బ్రతికిస్తారు. తర్వాత తనకి ఈ ఎడ్యుకేషన్ గురించి ఇంత చక్కగా మాట్లాడిందని నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తారు. లేదు, స్వాతంత్ర్యం అక్కడ లేదు, వాక్ స్వాతంత్ర్యం లేదు. ఇంకా ఈ ఐసిస్ బాగా 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 ప్రబలిపోయి ఈ టెర్రరిజం బాగా ఇదైన సిరియా కంట్రీలో చూసుకుంటే సిరియాలోని పౌరులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఐసిస్ వాళ్ళు సిరియాని చాలా ప్రాంతాలని ఆక్రమించి అక్కడ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళు అక్కడ నివాసం లేకుండాని ఆ షియాలు సున్నీలు అనే డిఫరెన్సెస్ ఇక్కడ మతంలో మళ్ళీ వాళ్ళ జాతి వివక్షను కూడా చూపించి అక్కడ వాళ్ళందరినీ చంపడం వీళ్ళన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే
అక్కడి నుంచి మధ్యధరా సముద్రంలోంచి నెమ్మదిగానే ఈ యూరోపియన్ కంట్రీస్కి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న షిప్ల మీద అది వెళ్తున్నారు. ఆ మధ్యలో దారిలో చాలామంది చనిపోతున్నారు. కానీ యూరోపియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్ ఈ ఈ హ్యూమన్స్కి ఇచ్చే వాల్యూతో అక్కడ ఏం చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ప్రతినిధులు వీళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ కూడా ఆ వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. కొన్ని కంట్రీస్ అయితే రీహాబిలిటేషన్ సెంటర్స్కి రానివ్వట్లేదు కూడా. కొన్ని బార్డర్స్ చెకోస్లోవేకియా విడిపోయిన కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు బార్డర్లో కూడా రానివ్వట్లేదు. జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు అయితే రానిస్తున్నారు. ఇటువంటివి అయితే మట్టుకి కొన్ని కంట్రీస్లో మట్టుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. అయినా కానీ సిరియా విషయానికి వచ్చేటప్పటికి సిరియాలో సివిల్ వార్కి కూడా ఓ పక్కనే రష్యా, ఓ పక్కన అమెరికా, వీళ్ళిద్దరూ కూడా ఆ కంట్రీ నాయకుడికి సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళేమో వ్యతిరేకంగా ఒకళ్ళేమోని ఫర్గా చేసి అక్కడ సివిల్ వార్ జరిగి అక్కడ చాలామంది ఇళ్ళులన్నీ కోల్పోయేటట్టుగా చూసుకుంటూ కోల్పోతున్నారు. నెక్స్ట్ ఐసిస్ ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్నారు. మొత్తం ఎంటైర్ ఆ కంట్రీ అంతా కూడా చాలా ఇబ్బందులతో ఉంది. అక్కడ ఎంత ఉల్లంఘన జరుగుతుందంటే చాలా ఉల్లంఘన జరుగుతుంది. ఇక్కడ ఇలా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సార్ మూర్తి గారు, ప్రభుత్వ ఉద్యోగులపై ఇటు ప్రజాప్రతినిధులు అంటే నాయకులు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు దాడులు చేసినప్పుడు ఎందుకని మానవ హక్కుల మీరు ఎగ్జాంపుల్ ఎందుకని మీరు తిరుగుబాటు చేయట్లేదు, ఎందుకని మీరు ప్రశ్నించట్లేదు? చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇటు నాయకులు దాడులు చేస్తున్నారు. దీని మీద ఎందుకని మీరు స్పందన రావట్లేదు? అది తప్పకుండా మా కంప్లైంట్ ఇచ్చినట్టయితే అది ఎటువంటి సందర్భమైనా అది నిజాయితీగా ఉన్నప్పుడు మేము తప్పకుండా అది ఎమ్మెల్యేలైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా తప్పకుండా మేము అది ఎందుకు అలా జరిగింది ఏంటని తెలుసుకుని అవసరమైతే వాటి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఉపక్రమించడానికి మనకు హక్కు ఉంది. ఆ హక్కుని మేము ఇంతవరకు వినియోగించలేదంటే మా దృష్టికి అది మేము టీవీలో చూడడము తెలుసుకోవడం కానీ ఆ బాధితులు మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వలేదు. కంప్లైంట్ ఇస్తేనే మీరు రంగంలో దిగుతారా సార్, లేదంటే మామూలుగా మీకు తెలిసిన వెంటనే కొన్ని ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, ఒక దగ్గర ఒక స్త్రీ మీద ఎక్కడైనా ఒక అత్యాచారం కానీ లేదంటే ఇతరులు ఏదైనా అసంఘటిత కార్యక్రమం ఏం జరిగినా సరే వెంటనే స్పందించి మహిళా సంఘాలు వెళ్తుంటాయి. అలా ఒక ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో దీనికి సంబంధించి ఏదైనా ఎదురుదాడి జరిగినప్పుడు మీకు తెలిసిన తర్వాత ఒక ఫిర్యాదుదారుడు మీకు వచ్చి మీకు చెప్తేనే వెళ్తారా, లేదంటే మీరు తెలుసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ దాన్ని ఖండించేది ఏమైనా ఉందా? తప్పకుండా. ఇప్పుడు సమాజంలో అది సింగులర్ ప్లూరల్ ఎలాగైతే ఒక సింగిల్ వ్యక్తికి అతని జాతి వల్ల కానీ మతం వల్ల కానీ భాష వల్ల కానీ వ్యక్తిగతంగా ఆ అధికారం అవ్వచ్చు లేకపోతే సామాన్య మానవుడు అవ్వచ్చు, వారికి అన్యాయం జరిగినప్పుడు మా అంతటి మేము తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరో తెలుసుకుంటాం. నిజ నిర్ధారణ కమిటీ దాన్ని ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేసి నిజాలు తెలుసుకుని ఆ జిల్లా అధికారులు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఉంటారు, లేకపోతే మా పోలీస్ అధికారి ఎస్పీ గారు ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్తాం. అదే సమాజంలో ఒక స్త్రీ అయినా లేకపోతే సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఆ స్త్రీకి అన్యాయం జరిగిందంటే అటువంటి అన్యాయాలు ఆ మిగిలిన స్త్రీల మీద కూడా అది రుద్దపడతాయి, లేకపోతే అటువంటి అరాచకాలు జరుగుతాయన్న ఉద్దేశంతో మగవారైనా ఆడవారైనా మాకు ఒకటే కాబట్టి సమాజాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మా కంప్లైంట్ రాకపోయినా కూడా అక్కడికి మేము వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నకి రీసెంట్గా ఏలూరులో వాటర్ కలుషితం జరిగింది. అది ఒక సమాజానికి జరుగుతున్న ఒక కలుషితమా లేకపోతే అది ఏంటన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్ మీద కూడా ఉంది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మేము పనిచేసేది. ప్రభుత్వం చేసే పనుల్లో మేము కూడా వాళ్ళు ఇంకా బాగా పనిచేయాలి, లేకపోతే ఎవరినైనా నిర్లక్ష్యపరుస్తున్నారా, కొన్ని పరిస్థితుల్ని వదిలిపెట్టేశారా, కొన్ని నిజాలని దాచిపెడుతున్నారా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మేము కూడా అటువంటి సమాజానికి ప్రజలకి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండే పరిస్థితుల్లో మేము అక్కడికి వైలేషన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళడం ఎవరు పిలవక్కర్లేదు. మా అంతటి మేము వెళ్తాము. అక్కడున్న జిల్లాలో ప్రతి జిల్లాలో మా మానవ హక్కుల కౌన్సిల్ తరఫున పనిచేసే సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళని డిప్యూట్ చేస్తాము. అవసరమైనప్పుడు రాష్ట్రం అంతా కలిపి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఉదాహరణ చూస్తే ఒక మహిళ మీద అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన తర్వాత
పోలీసులు ఆ మృగాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వారిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత, అంటే అదంతా ప్రజలు చాలా హర్షించిన విషయం, కానీ ఎందుకని తరచుగా పోలీసులపై అభియోగాలు మోపే ప్రయత్నం ఎందుకని మానవ హక్కుల చట్టం చేస్తుంటుంది? అంటే ఇక్కడ మానవ హక్కులు అన్నది, హక్కు అన్నది మానవుడు, అంటే పోలీస్ కూడా ఒక మానవుడే. బిఫోర్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అక్కడ చనిపోయే అలాగే అరాచకం ఎవరి మీద జరిగింది, వాళ్ళు హ్యూమన్ బీయింగే. సో ఇక్కడ మనం రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం, మానవ హక్కుల్ని ఉల్లంఘన జరిగిందని తెలుసుకుంటున్నాం. అక్కడ పోలీస్ అధికారి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పోలీస్ అధికారులను కూడా మనం ప్రశ్నిస్తున్నాం. వారిని కూడా మనం వారిని విడిచిపెట్టడం లేదు. అటువంటి ఒక అరాచకం జరిగి ఒక ఎన్కౌంటర్ అని మీరు ప్రశ్న వేశారు కాబట్టి ఆ ఎన్కౌంటర్ జరిగిందా లేదా అన్న తెలుసుకోవడానికి ఆ పోలీస్ అధికారిని మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాలు ఉన్నాయి, నిర్భయ చట్టం వచ్చింది. ఆ నిర్భయ చట్టం ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఉరిశిక్ష వేయడం, కొన్ని మళ్ళీ ఈ న్యాయశాస్త్రంలోనే ఉన్న లూప్ హోల్స్లో వాళ్ళు తిరిగి దాన్ని ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు వారికి మేము ఆ విషయాలు తెలుసుకోవడానికి వారి ద్వారా తెలుసుకుంటాం. ఒకవేళ వారు కానీ ఏమైనా ఇబ్బంది కలిగి వాళ్ళని హైజాక్ చేసే పరిస్థితి ఉన్నట్టయితే, ఉల్లంఘన జరిగిన పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం. రైట్. తరచుగా అంటే ఇటు ప్రజల్లో కూడా మాకు అండగా మానవ హక్కులు ఉన్నాయి, మా కౌన్సిల్ ఉందన్న ఒక భావన ప్రజల్లో పూర్తిగా ధైర్యం వచ్చే పరిస్థితి ఇంకెన్నాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కనుక అరకొరగా అంటే ఏడాదికి ఒక 10 నుంచి 11,000 మంది మీ కౌన్సిల్ని ఆశ్రయిస్తున్నారని చెప్పి మీరే చెప్పారు. ఓకే, ఈ శాతం పెరిగే అవకాశం, అంటే మన సమస్యలను తెచ్చిపెట్టుకోవడం కాదు, వస్తున్న సమస్యలని పరిష్కరించే దిశగా, అంటే ప్రజలకు భరోసా కల్పించే దిశగా కౌన్సిల్ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తుంది? మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు మేము రోజుకి అంటే మనం ఉదయం 10 నుండి సాయంత్రం 5 లోపల మా ఆఫీసు రామ్నగర్లో ఉంది, మేము పనిచేస్తూ ఉంటాము. ఈ 8 గంటల వ్యవధిలో మేము పనిచేస్తున్నప్పుడు మా దగ్గరికి వాళ్ళంతటి వారుగా, లేకపోతే ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకుని, లేకపోతే నైబర్స్ ద్వారా తెలుసుకుని మా దగ్గరికి వచ్చి కుటుంబ సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల సమస్యలు అవ్వచ్చు, లేదా నైబర్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా అంటే పోలీస్ వారి బాధింపబడిన వారు అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రభుత్వ ఫలాలు, సంక్షేమ ఫలాలు అందనప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆ సబ్జెక్టుని రిప్రజెంట్ చేస్తూ రిటర్న్గా మాకు ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా మేము అది పరిష్కారం చేస్తున్నాము. అది ఎలా పరిష్కారం చేస్తున్నామంటే, వాళ్ళకి చట్టం అంటే ఏంటి, చట్ట పరిధి ఏంటి, వాళ్ళ చట్టంలో తప్పు చేసిన వాడికి శిక్షలు ఎలా ఉంటాయి, ఆ శిక్షలు అనుభవించే పరిస్థితిలో ఎందుకు ఉండకుండా మీరు సర్దిద్దుకుని ఆ అన్యాయం చేసిన వాళ్ళకి బాధ్యత వహించి తక్షణమే మీరు పరిష్కారం చేసుకుంటే, అంటే పరిహారం, ఒక అన్యాయం చేసావు కాబట్టి నీది అన్యాయం, అది మాకు ఆ చట్టంలో అది చెప్తున్నది. ఆ చట్టంలో చెప్తున్నప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళినా నీకు శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడినప్పుడు నువ్వు పెనాల్టీస్ కట్టుకోవాలి, లేకపోతే ఇంప్రిజన్మెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. సో అవన్నీ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ప్రమోట్ చేస్తున్నాము. సో మీరు చెప్పిన ప్రకారం విశాఖపట్నంలో 99 వార్డులు ఉన్నాయి. ఈ 99 వార్డులోని మా ఎజెండా ప్రకారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నంలో అన్ని వార్డుల్లోని వార్డు ప్రెసిడెంట్స్ని, వార్డు సెక్రటరీస్ని అపాయింట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అపాయింట్ చేస్తున్నాము. వాళ్ళ విధులు ఏంటో వాళ్ళకి చెప్తున్నాము. డిఫెండర్స్గా వాళ్ళు మానవుల దగ్గరికి, అంటే ప్రజల్లోకి వెళ్ళి మీకు కలిగే కష్టాలు కానీ ఇబ్బందులు కానీ, మీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందకపోతే మీరు మా దగ్గరికి రండి, మీకు అందేటట్టు చేస్తామని చెప్తున్నాము. అలాగే జిల్లాల వారీగా కూడా మేము ఈ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర పరిధిలో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా 13 జిల్లాల్లో మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యవర్గం పనిచేస్తున్నది. ప్రతి జిల్లాలో ప్రతి నెల ఒక కార్యక్రమం పెట్టి అక్కడ మేము వెళ్ళడం, మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం, అక్కడ ఉన్న ప్రజల్ని అవేర్నెస్, ఈ ఎడ్యుకేషన్ విషయంలో, ఈ మానవ హక్కుల ఉల్లంఘనలో అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే మాకున్న బాధ్యత ప్రకారం వాళ్ళని ఈ అవేర్నెస్ కూడా మేము ప్రమోట్ చేస్తూ అధికారులతో ఎలా రిప్రజెంట్ చేయాలి, అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో ఎలా రిప్రజెంట్ చేయాలి, అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి ఎలా తీసుకురావాలి, ఇలాగా మానవుల హక్కుల్ని అంటే ఏమిటి, ఆ ఉల్లంఘన ఎలా జరుగుతుంది, అది ఉల్లంఘన కాదా అన్నది
మేము ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపాలిటీలో కూడా మా ఎజెండా వర్క్ చేసేటట్టు మేము పర్యవేక్షకులు పెట్టి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా ఎక్కువగా చేయడానికి మాకు సమయం, అలాగే ఫైనాన్షియల్గా కూడా మాకు ఇబ్బందులు ఉంటాయి. సో ఇంకా చేస్తాం, చేయడానికి మాకు శక్తి ఉంది. దానికి ప్రతిఫలంగా మా హ్యూమన్ రైట్స్ కమిషన్ కావాలని అడిగాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం హ్యూమన్ రైట్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తే అది మా విజయంగా భావించి మా బాధ్యతని కొంత తగ్గించి ప్రభుత్వమే ఆ నమ్మకాన్ని ప్రజల్లో ఇంకా ఎక్కువగా వ్యాపింప చేయడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఒక పౌరుడిగా మీరు చెప్పండి, అసలు మానవ హక్కుల చట్టం లేదంటే మానవ హక్కుల కౌన్సిల్, వాటర్ ఇట్ మేబీ, ఏదైనా సరే మానవ హక్కులు అన్నటువంటి పరిరక్షించబడాలి అన్నటువంటి నినాదం అయితే కనుక 1948 నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కాస్త ఆలస్యంగా, భారతదేశంలో ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఇటు ప్రజల్లో ఆ భరోసా అంటే ఒక పౌరునిగా చెప్పండి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాదు, ఒక పౌరుడిగా. యాక్చువల్గా మానవ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా మనకి 1993కి మనం చట్టం చేసుకొని దాన్ని చట్టబద్ధంగా ఏ విధంగా వర్క్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ ఒరిజినల్గా మీరు గమనిస్తే 1950లో మనం తయారు చేసిన రాజ్యాంగంలో దాని ఎసెన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్లో పెట్టాం మనం. కాబట్టి దానికి మన రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా హ్యూమన్ రైట్స్ అన్నీ కూడా అమలులోకి వస్తున్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారం అన్నీ కూడా చక్కగానే జరుగుతున్నాయి. కానీ యాక్చువల్గా అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఆ అవేర్నెస్ అనేది అవసరం కాబట్టి దాన్ని కల్పిస్తే దీన్ని ఇంకా మనం బెటర్గా రీచ్ అవ్వగలుగుతాం. ప్రభుత్వం తరఫున కమిషన్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మా సేవలు పరిపూర్ణంగా నిర్వర్తించగలము, ప్రజలకు అండగా ఉండగలము అని చెప్పి మూర్తి గారు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం జాప్యం అంటే ఇప్పుడు ఉద్యోగం మీరు చెప్పొచ్చు, యాక్చువల్గా ఒక దీని కింద ఏమంటారు మీరు, ప్రభుత్వం ఎందువల్ల? యాక్చువల్గా వాళ్ళకి ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఉంటే వీళ్ళకి ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. ఆ సపోర్ట్ ఇంకా మాకు కావాలి, త్వరితగతిన ఇంకా మేము వీళ్ళకి ఆ న్యాయం బాగా అందిస్తామని చెప్పేసి వాళ్ళ క్లెయిమ్. యాక్చువల్గా వాళ్ళైతే ఎక్కడికక్కడ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కేవలం వాళ్ళ సపోర్ట్ గురించి అడుగుతున్నారు. బాధ్యత కూడా మీరు కూడా మీ పై అధికారులకి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అయితే మూర్తి గారు, ఎలాంటి విషయాలపై కంప్లైంట్ చేయొచ్చు, అసలు మీ దగ్గరికి ఎలాంటి విషయాల గురించి రావచ్చు? హ్యూమన్ రైట్స్ అన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బేసికల్గా ఫండమెంటల్ రైట్స్ దగ్గర ఒక 6 ఉన్నాయి. ఆ 6 మళ్ళా 30 ఆర్టికల్స్ చేర్చబడ్డాయి. ఆ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ కూడా ఈ 30 అంశాలు నేను చెప్పాలంటే రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేషన్, లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ స్లేవరీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్ అండ్ డ్రడ్జింగ్ ట్రీట్మెంట్, అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా, అండ్ వీఆర్ ఆల్ బార్న్ ఫ్రీ. ఇలాగా ఈ ప్రొటెక్షన్ బై లా ఫెయిర్లీ, న్యాయస్థానాల్లో కూడా న్యాయం వెంటనే త్వరితగతిని కూడా అందుబాటులోకి రావాలి. అలాగే ప్రైవసీ, ఫ్రీడమ్ టు మూవ్ యాజ్ వి విష్, ఎక్కడ పడితే అక్కడ మేము ప్రయాణం చేయడం. అంటే కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు కొంతమంది నేరస్తుల్ని అడ్డగించడం, లేకపోతే మీరు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ ఇచ్చేయాలని అంటూ ఉంటారు. అక్కడ మానవ హక్కులు ఏమైనా ఉల్లంఘన జరిగితే కనుక అది ఆ రకంగా. అలాగే రైట్ టు మ్యారేజ్, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకో, కులం, మతం, గ్రీడ్ లేకుండా, జాతి మత భేదాలు లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ఏజ్ను అటైన్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక రైట్. అలాగే ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్, అంటే మనం మాట్లాడే ఇప్పుడు మన ఈ వాజీ టీవీలో ఇలా మాట్లాడుతూ ఉంటే మనకున్న ఆ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ చేయడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అలాగే డెమోక్రసీ, అంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నుకోబడవచ్చు, అందరూ ఓటు వేయాలి. ఇటువంటి డెమోక్రసీ అన్నది మనకి కావాలి. అందులో కొంతమందికి అక్కడ జరిగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఓటు హక్కు లేకపోవడం, లేకపోతే ఓటు హక్కును వినియోగించకపోవడం, లేకపోతే ఒక నామినేషన్ వేసినప్పుడు తిరస్కరించడం, అది అంతా డెమోక్రసీ రైట్ కింద వస్తుంది. అలాగే రైట్ టు ప్లే, ఈవెన్ చిల్డ్రన్కి రైట్ టు ప్లే అన్నది ప్రతి స్కూల్లో ఒక ప్లే గ్రౌండ్ ఉండాలని. అలాగే రైట్ టు హౌస్ అన్న, అందుకనే ప్రతి గవర్నమెంట్ కూడా ఆ పేదవారికి, రిజర్వ్డ్ పీపుల్కి హౌస్ ఇవ్వడం అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. అది ఒక రైట్ కిందే ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది మనకి, కానీ దాని సరిగా ఇంప్లిమెంటేషన్ లేదు.
అంటే 25% ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్స్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అక్కడ డిస్ప్లే చేయాలి బయట 25% ప్రతి మొత్తం స్ట్రెంత్ ఇది, అందులో 25% మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నామని కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చేయాలి. అలాగే కాపీ రైట్, ఒకరు రచించిన కథలు కానీ, రచించిన ఒక మంచి హిస్టారికల్గా ఉన్న ఆర్టికల్స్ కానీ ఇంకోళ్ళు కాపీ చేయకూడదు. అది రైట్ అనమాట. అది ఎవరైనా ఉల్లంఘిస్తే అది కూడా ఉల్లంఘన కింద వస్తుంది. అలాగే ఫెయిర్ అండ్ ఫ్రీ వరల్డ్, అంటే మనం ఫెయిర్గా ఉండాలి. అంటే ఫెయిర్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడం అనేది ఎలా ఉందో వాక్స్వాతంత్రం ఒకటి, ఈ ఫెయిర్ స్వేచ్ఛ అనేది ఉండాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్, అంటే ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి, ఇతర హక్కులను ఉల్లంఘించకుండా, మనం స్వార్థం అన్నది చూపెట్టకుండా, అధికారులు కావచ్చు లేకపోతే సామాన్య మానవుడు అవ్వచ్చు, వారికి నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఎవరికో అన్యాయం చేసేటట్టు ఉల్లంఘన చేయకూడదు. ఇవన్నీ 30 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా మానవ హక్కులే. వీటి ప్రకారం ఏదైనా ఇందులో ఏది ఉల్లంఘన జరిగినా, ఎటువంటి అనుమానాలు ఉన్నా మా దగ్గరికి వచ్చినా అది ఉల్లంఘన కాదా, ఆ ఉల్లంఘన అయితే ఇది ఉల్లంఘన కింద వస్తుంది, వైలేషన్ కింద వస్తుంది. ఇది వైలేషన్ కాదని కూడా మేము చెప్పగలం. ఎందుకంటే కొంతమంది అపోహలో ఉంటారు, వారికి ఎడ్యుకేట్ చేస్తాం. అది కూడా మా బాధ్యత, మా కౌన్సిల్ బాధ్యత. మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెట్టి మంత్రి శ్యాంప్రసాద్ గారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ కౌన్సిల్కి 21 సంవత్సరాలు అయింది. ఈ 21 సంవత్సరంలో దగ్గర ప్రతి సంవత్సరం 1000 కేసెస్, అంటే మోర్ దెన్ ఒక 25 to 1 lakh కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే బికాజ్ ఆ చట్టం ఏంటి, ఆ చట్ట పరిధి ఏంటి, అది ఉల్లంఘన కాదా, ఉల్లంఘన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని బాధ్యులు ఎవరు, ఆ ఉపశమనం ఎలా కలగాలి, దానికి నిర్వచనం చెప్తూ మంత్రి శ్యాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 21 సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ సర్వీస్ చేయడం జరిగింది. మాది నేషనల్ అంటే వాలంటీర్ ఆర్గనైజేషను. మేము ఎప్పటికప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మా దగ్గర పరిష్కారం కానివి మేము అక్కడ రిప్రజెంట్ చేయడం, అక్కడ కేసు రిజిస్టర్ చేయడం, ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ప్రజల్లో ఆ విక్టిమ్కి న్యాయం చేసే వరకు ఫాలోఅప్ చేయడం, వాళ్ళు గైడ్ చేయడం, ఆ పరిహారం వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ జరగడం కూడా మేము దాన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ లాస్ట్ 21 years మా మంత్రి శ్యాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. న్యాయస్థానాలు ఉండాలన్నటువంటిది కూడా ఒక చట్టంలో ఉన్నది. దీనికి సంబంధించి మానవ హక్కులకు అంటుంటూ ఇటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు కూడా 3 స్థానాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు, అందులో శీఘ్రమైనటువంటి తీర్పు రావాలి అన్నటువంటిది చట్టంలో ఉంటుంది. దీని గురించి ఎందుకని పోరాటం చేశారా, లేదంటే ఏంటి? అంటే ఇది పోరాటం అన్నది కాదు, ఇది రాజ్యాంగంలో పొందుపరిచింది. ఈ మనకి మానవ హక్కుల ఇప్పుడు ఈ కన్జ్యూమర్ రైట్స్ కోర్టు ఎలాగైతే ఉందో, లేదా ఉమెన్ అంటే వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఉమెన్ కోర్ట్స్ ఎలా ఉన్నాయో, అలాగే హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ కూడా అది ఎస్టాబ్లిష్ చేయాలని చట్టంలో ఉంది. ఆ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, కమిషన్స్ ఉండాలి, అలాగే కోర్టులు కూడా ఉండాలి. ఆ కోర్టులు లేవు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ జిల్లా జడ్జి గారు ఆ కోర్టులో ఏదో కోర్టుని వాళ్ళు డిక్లేర్ చేసి హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగితే అక్కడ ఆ కంప్లైంట్ని రిజిస్టర్ అయితే దాని ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళకి సమన్ చేయడం జరుగుతున్నాయి. కానీ ప్రత్యేకమైన కోర్టులు అంటే దీని గురించే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగిన వాటి గురించే పరిష్కారం చేయాలని మానవ హక్కుల కోర్టులో స్థాపించినట్టయితే త్వరితగతిన ఆ విక్టిమ్స్కి న్యాయం జరగడం, వాళ్ళకి ఒక మంచి అంటే వాళ్ళకి కష్టం నుండి రిలీఫ్ కలగడం, వెంటనే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నా లేకపోతే వాళ్ళకి మానసిక ఆందోళన, వాళ్ళు మళ్ళా బాగా జీవించాలన్న ఒక నమ్మకాన్ని కలిగించడం అంటే కోర్టు అన్నది మనందరికీ తెలుసు. న్యాయస్థానం ద్వారా వచ్చే వెర్డిక్ట్, న్యాయం, ఆ ప్రతిఫలం అది అనుభవించడానికి హ్యాపీగా అది ఒక మంచి బలం వస్తుంది మానసికంగా. సో నేను నమ్మేది ఏంటంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, హ్యూమన్ రైట్స్ కమిషనే కాకుండా ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అది చట్టంలో ఉంది. అలాగే అందులో ఇక్కడ ఒక అమెండ్మెంట్ కూడా చేయమని మేము అడుగుతున్నాం. ఆ అమెండ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మన మానవ హక్కులో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ కోర్టులో తన వాదనలో వినిపిస్తూ ఉంటారు. అలాగే ఏ మానవుడికైనా సామాన్య మానవుడికి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మన తరపుని
ఎవరు అక్కడ వాదిస్తారు అంటే మన లాయర్ వాదించడం కాదు, మనకి కూడా అది చట్టంలో ఉంది కాబట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని పోలీసు వారి మీదే మనం కేసు పెట్టామనుకోండి, ఒక పోలీస్ అధికారి తన వృత్తి ధర్మంలో తన బాధ్యత విస్మరించో లేకపోతే ఇబ్బంది కలిగిన విక్టిమ్స్ ఉన్నట్టయితే ఆ ప్రాసిక్యూషన్లో ఆ ప్రాసిక్యూటర్ ఎవరి తరపుని ఆ కోర్టులో తన వాదనలు వినిపిస్తారు అన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేస్తే వారికి ప్రత్యేకమైన బాధ్యతలు, వారికి ప్రత్యేకమైన ట్రైనింగ్, అసలు మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఈ సామాన్య మానవులకి తరపుని గవర్నమెంట్ అధికారుల ద్వారా లేదా గవర్నమెంట్ నియమించిన ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించి అక్కడ తక్షణం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమెండ్మెంట్ మేము కోరేది ఏంటంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయాలి. చేసినట్టయితే మానవ హక్కుల కోర్టులో పోలీసులు వారి కేసులు ఏమైనా ఉన్నప్పుడు ఈ మానవులకి హక్కులు సాధించుకోవడానికి ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ఆ కేసు రిజిస్టర్ చేసిన అన్యాయస్తుడికి అంటే అన్యాయం జరిగిన వాళ్ళ తరపునే వాదనలు వినిపించడానికి అవకాశం ఉంటుంది. మరింత బాధితులకు అండగా నిలిచే విధంగా కూడా చెప్పిన అమెండ్మెంట్ ఉంటే కనుక కొంచెం ఊరటగా ఉండే అవకాశం. అమెండ్మెంట్ చెయ్యాలి, అమెండ్మెంట్ చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అక్కడ క్లాష్ ఏంటంటే పోలీసు జనరల్గా పోలీసు వారి పేరు మనం ఎందుకు అంటున్నాం అంటే పోలీసు ఉద్యోగం అది. ఆ ఉద్యోగ ధర్మంలో ఒక వాళ్ళు నిర్వర్తించే బాధ్యతల్లో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే జరిగినప్పుడు ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళ తరపునే ఆ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తరపునంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఆ న్యాయమూర్తి సమక్షంలో సంరక్షించడానికి వాళ్ళ బాధ్యతను వాళ్ళు ప్రస్తావిస్తున్నప్పుడు అటువంటి విక్టిమ్ తరపున కూడా అదే ప్రాసిక్యూటర్ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. అక్కడ క్లాష్ వస్తుంది. అంటే ఒక నేరం చేసిన వాళ్ళ తరపున ఆయన మాట్లాడాలి, రక్షింపబడాల్సిన వ్యక్తి గురించి కూడా ఆయనే మాట్లాడాలి. సో అక్కడ ఉల్లంఘన మళ్ళా ఎంతకాలం మనం వెయిట్ చేసింది ఏంటంటే ఆ ఉల్లంఘన జరిగిన దానికి శీఘ్రంగా న్యాయ పరిష్కారం కావాలి. అందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైనా ఉన్నప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అది ఐడెంటిఫై చేస్తూ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తరపుని న్యాయమూర్తి సమక్షంలో వారు వాదనలు వినిపించి వెంటనే న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, పిల్లల ఆటల హక్కు అన్నటువంటిది ఇప్పుడు మన మూర్తి గారు చెప్తుంది. ఇటు స్పోర్ట్స్కి సంబంధించి మీరు కూడా ఒక దీంట్లో ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించి హక్కుల పరిరక్షణ అంటే ఇది పిల్లల ఆటల హక్కుల పరిరక్షణ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఒకవేళ తీసుకోబోతే అప్పుడు మన వాజీ టీవీ తరఫున మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇది కార్యాచరణ ఏమైనా రూపొందిస్తారా? యాక్చువల్గా పిల్లల ఆటల హక్కుని పెంపొందించడం కొరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకి హై స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో హై స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హై స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ అన్నింటినీ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి లెవెలింగ్స్ చేయిస్తున్నాం. లెవెలింగ్స్ చేయించడం వల్ల దానికి మట్టి అది ఫిల్ చేయాలనుకోండి, ఫిల్ చేసి గ్రావెల్తో కొద్దిగా దాన్ని ఇచ్చేసి రోల్ చేసేయడం వల్ల అది ప్లే ఫీల్డ్ ఏర్పడి పిల్లలు జాగ్రత్తగా ఆడుకుంటారనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాల్లోని దాన్ని తీసుకొని చాలా హై స్కూల్స్ని చేసాం. ఇంకా కొన్ని హై స్కూల్స్ చేయాల్సి ఉన్నాయి, అవి కూడా మనము చేస్తున్నాం. అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే మనం ఏం చేస్తున్నామంటే పిల్లల యొక్క ఈ ప్లే ఫీల్డ్స్ని కూడా ఏం చేస్తున్నారంటే విలేజర్స్ వాళ్ళని హై స్కూల్ దగ్గరికి విలేజ్ వచ్చేయడంతో అందరూ కూడా ఆక్యుపేషన్కి గురవుతున్నాయి కాబట్టి కాంపౌండ్ వాల్స్ కూడా ఉపాధి హామీ పథకంలోనే హై స్కూల్లోనే కాంపౌండ్ వాల్స్ కూడా మనము కట్టి వాటిని పరిరక్షణ చేస్తున్నాం. ఈ రెండు కూడా తీసుకుంటున్నాం. అసలు మానవ హక్కుల కమిషన్ బాధ్యతలు ఏంటి, ఆ కమిషన్ ఉండే అధికారాలు ఏంటి? అసలు మానవ హక్కుల కమిషన్ బాధ్యతలు చట్టపరంగా ఆ స్టేట్లో వచ్చే కంప్లైంట్స్ రిజిస్టర్ కాబడిన కంప్లైంట్స్ అది ఉల్లంఘన కాదా, ఉల్లంఘన అయితే ఆ కేసు రిజిస్టర్ అయ్యి దానికి ఒక నెంబరింగ్ ఇచ్చి దానికి బాధ్యత అంటే ఆ బాధితుడు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎవరు దానికి బాధ్యతలు అన్న వాళ్ళకి సమన్స్ చేసి వాళ్ళని కోర్టు ద్వారా అంటే న్యాయస్థానం ద్వారా ఆ కమిషన్ ద్వారా వారికి న్యాయం జరిగేటట్టు శీఘ్రంగా జరిగేటట్టు ఆలస్యంగా కాదు శీఘ్రంగా జరగడం. కమిషన్ అనగానే అది కూడా ఒక న్యాయస్థానంకున్న బాధ్యతలు విధులు అధికారాలు కూడా వాటికి ఉంటుంది.
అదే కమిషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కంప్లైంట్స్ పెరిగిపోతూ ఉంటే రోజుకి 10, 20, 30, 100 వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ టైం లిమిట్స్లో దాన్ని వేగంగా డిస్పోజ్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం కమిషన్. ఆ కమిషన్లో ఉండే జడ్జి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి అవ్వచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు, దాన్ని కూడా అమెండ్ చేస్తున్నారు ఇప్పుడు చేసింది. ఏ జడ్జి అయినా అంటే చీఫ్ జస్టిస్ ఆయన వల్లనే తీసుకోవాలని ఇదివరకు ఉండేది. ఇప్పుడు జడ్జి హైకోర్టు జడ్జి అయినా పర్వాలేదు, చీఫ్ జస్టిస్ అక్కర్లేదు అన్నది ఒక అమెండ్మెంట్. అలాగే దానికి కమిషన్లో 2 మెంబర్లు ఉండేవారు, ఇప్పుడు 3 మెంబర్స్ని పెట్టాలని ఒక ప్రతిపాదన అమెండ్మెంట్లో వచ్చింది. అది ఓకే చేశారు. అందులో ఒక లేడీ మెంబర్ కూడా ఉండాలని. సో కమిషన్ యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే వచ్చిన కంప్లైంట్ని శీఘ్రంగా పరిష్కారం చేయడం, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలుగజేయడం. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే గనుక వెంటనే మీకు న్యాయ పరిష్కారం జరుగుతుంది, అది ఒకటి. రెండోది ఇది ప్రచారం చేయడం, ఎడ్యుకేషన్ చేయడం. ఈ కమిషన్ ఇటువంటి ఒక సమస్యలో ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఆ జడ్జిమెంట్ అందరికీ అంటే మొత్తం రాష్ట్రంలో అది ప్రొమ్యూల్గేట్ చేసి పబ్లిష్ చేసి అందరికీ తెలియజేసే ఎడ్యుకేషన్ ద్వారా ఆ సిస్టమ్స్ని తెలియజేయడం వల్ల ఇటువంటి అరాచకాలు కానీ ఉల్లంఘన కానీ జరగకుండా మానవ హక్కుల పరిరక్షణ జరుగుతుందన్నది ముఖ్య ఉద్దేశం. రైట్. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే కనుక మన విశాఖ నగరంలో గతంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర తమ డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు చేసేవారు. ఆ నిరసనలనే అక్కడ ఆపి జీవీఎంసీ దగ్గర తరలించారు. ఓకే, కాలక్రమేణా అటువంటి నిరసనలు ఎక్కడ జరిగినా సరే అరెస్టుల పర్వం కొనసాగుతూ వస్తుంది. అంటే అక్కడ వాక్ స్వాతంత్ర్యానికి గండి పడుతుందా, లేదంటే ఇటు ప్రభుత్వ అధికారుల లేదంటే పోలీసుల జులుం ప్రదర్శిస్తున్నారు అన్నటువంటిది తెలియని విషయం, ఎవరికి తెలియని విషయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మానవ హక్కుల కౌన్సిల్గా ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అంటారు ఈ విషయంలో? అంటే మనకి కలెక్టర్ ఆఫీస్ ఇదివరకు మన చూస్తున్నాము గత లాస్ట్ 5 years అంటే అంతకు ముందు సంవత్సరాల్లో విశాఖ నగరంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా వచ్చేవారు. కాకపోతే అది రోడ్డు ఇరుకుగా ఉండడం, ఓకే, అక్కడ మళ్ళా ప్రజల నిరసన తెలియజేయడం అది వాళ్ళ హక్కు. కానీ అక్కడ మిగిలిన ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుందని అక్కడ కలెక్టర్ గారు లేకపోతే పోలీస్ కమిషనర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ విషయాలు తెలుసుకుని అక్కడి నుండి ఆ ప్లేస్ని జీవీఎంసీకి తీసుకురావడం జరిగింది. అంటే ఇందులో ఏంటంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ అయినా ఈ ప్లాట్ఫామ్ అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నది ఒక మంచి ఉద్దేశం. కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ తెలియజేయడం, అది కలెక్టర్ గారి సబ్జెక్ట్ అయినా, రెవెన్యూ సబ్జెక్ట్ అయినా, లేకపోతే పోలీస్ వారి సబ్జెక్ట్ అయినా, ఇంకో సబ్జెక్ట్ అయినా, అది ప్రజల్లో రోడ్డు మీద మనం నిరాహార దీక్ష చేస్తున్నాము లేకపోతే సామూహికంగా ఒక దీక్ష చేస్తున్నామంటే ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడం. ఇక్కడ అధికారులు ఈ రకంగా ఉన్నారనో లేకపోతే మనకి న్యాయం జరగటం లేదనో లేకపోతే ఒక సమస్య పరిష్కారం చేయండి అని చెప్పడమో ఇటువంటివి ప్రజల మధ్యలో జరగడం అన్నది కలెక్టర్ ఆఫీస్ అయినా ఒకటే, కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో చేసినా ఒకటే, జీవీఎంసీ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా మనకు విశాలంగా ఉంటుంది. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇటు జరుగుతున్నటువంటి నిరసన ఏదైతే ఉందో అది వాక్ స్వాతంత్రంలోకి వస్తుందా లేదంటే పోలీస్ జులుంలోకి వస్తుందా? అది నిరసనలు చేయడం అనేది వాక్ స్వాతంత్రం. దట్ ఈస్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది, అది లాలో ఉంది. అందుకే కాకపోతే దానికి ఒక పెర్మిషన్ తీసుకోవడం, ఎంతమంది అక్కడ కూర్చుంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇటువంటివి ఉంటాయి. అవి మనం ప్రజల గురించి చేస్తున్నాం కాబట్టి, ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో జీవిస్తున్నాం కాబట్టి అవన్నీ మనం పాటించాలి. రైట్. అది జులుం అన్నది పోలీసు వారు అక్కడ మనం అరాచకంగా ఏదైనా ఇవ్వకూడని స్లోగన్స్ ఏమైనా ఇచ్చినట్టయితే వారి బాధ్యత. అంటే ప్రజల్లోకి ఒక రకమైన క్రమశిక్షణ చెప్పినట్టు ఇందాక మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు మన హక్కులను పరిరక్షించుకుంటూనే ఇతర వారి హక్కులను ఉల్లంఘించకూడదు అంటారు. అది అక్కడ పోలీసు వారు మనకి వ్యతిరేకంగా అసలు మీరు కూర్చోడానికి వీల్లేదంటే అది ఉల్లంఘన అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దానికి బాధ్యత వహించాలి. కానీ దానివల్ల మనం చేసే కార్యక్రమం, నిరసన కార్యక్రమం వల్ల వేరేగా ఇంకొక సమస్య రాకుండా ఉండడానికి పోలీసు వారికి వారి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. వారిని కూడా మనం అక్కడ కూర్చోకూడదని జనాలు వచ్చినప్పుడు వాళ్ళు పంపించడం అలాంటివి చేస్తే అది కూడా వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. అది ఉల్లంఘన అయితే కనుక అది వాళ్ళ పై అధికారులకు తీసుకెళ్లి అలా జరగకుండా చూడడానికి మా కమిషన్ ప్రయత్నం చేస్తుంది. రైట్. ప్రజానికానికి, మా వాజీ ప్రేక్షకులకి మీరిచ్చే
సలహాలు సూచనలు అంటే మీ మానవ హక్కుల కౌన్సిల్ ఎంతవరకు భరోసా ఉంటుంది, మేమున్నామన్న ధైర్యం మీరు కల్పిస్తారా ఒకసారి చివరిగా? ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాజీ టీవీ వారికి, మన విశాఖపట్నం పుర ప్రజలకి మేము ఇచ్చే ముఖ్య సమాచారం ఉద్దేశం ఏంటంటే, మానవ హక్కుల కమిషన్ విశాఖపట్నంలో గత 21 సంవత్సరాలు బట్టి పనిచేస్తుంది. రామ్నగర్లో మా ఆఫీస్ ఉంది. బాధితులు ఎవరైనా సరే, అది కుటుంబ తగాదాలైనా, న్యాయపరమైన తగాదాలైనా, అన్యాయం గురైన వాళ్ళైనా సరే, మనకి 30 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 30 ఆర్టికల్స్లో ఈ ఆర్టికల్స్ ద్వారా మనకు మానవులకు ఇచ్చిన ఈ మానవ హక్కుల్లో ఎటువంటి ఉల్లంఘన జరిగినా, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, బాధ్యత గల పౌరుడు అవ్వచ్చు, ఒక అధికారి అవ్వచ్చు, ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు, లేక ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఒక పోలీస్ అధికారి అవ్వచ్చు, లేక సామాన్య మానవులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ 30 అంశాల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన ఫండమెంటల్ రైట్స్లో ఎవరికి ఎటువంటి ఉల్లంఘన జరిగిందని వాళ్ళకి నమ్మకం ఉంటే వారు మా దగ్గరికి వచ్చి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి. వేగ్గా కాకుండా జరిగిన కంప్లైంట్లో ఆ స్థలము, లేకపోతే ఆ సబ్జెక్టు, ఆధారాలు అన్నీ పొందుపరిచినప్పుడు ఆస్తి హక్కులు కూడా ఉంటాయి. ఇందులో సీనియర్ సిటిజన్స్ హక్కులు కూడా ఉన్నాయి. అలాగా ఎవరైనా మా ఉమెన్ రైట్స్ కూడా ఉన్నాయి, చిల్డ్రన్ రైట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ రైట్స్ ఉన్నాయి. అన్లాఫుల్ డిటైన్మెంట్ జరిగినప్పుడు కానీ, ఎవరైనా పోలీసుల్లో నోటీస్ లేకుండా అరెస్ట్ చేసినా, లేకపోతే డిటైన్ చేసినా, ఎటువంటి ఉల్లంఘన జరిగినా మా దగ్గరికి రిటర్న్ కంప్లైంట్స్ ఇస్తే ఆధారాలు ఉండాలి. లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఇచ్చి ఆధారాలు ఉన్నట్టయితే తప్పకుండా మేము అది హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టిలోకి తీసుకొస్తాము. ప్రస్తుతం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదు కాబట్టి ఇమీడియట్గా దానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నది, అక్కడికి మేము రిప్రజెంట్ చేస్తాము, కేసు రిజిస్టర్ అయ్యేటట్టు చేస్తాము. దానికి బాధ్యులైన వారి మీద యాక్షన్ తీసుకోవడానికి కమిషన్ ద్వారా మా సహాయ సహకారాలు ఉచితంగా అందిస్తాం. ఇందులో ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు. అలాగే వచ్చిన వారిని ఆదరించడం కానీ, వచ్చిన వారిని ఎడ్యుకేట్ చేయడం కూడా మా బాధ్యతగా తీసుకుని అది ఉల్లంఘన కాదా అన్నది కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. సో దీని ద్వారా విశాఖపుర ప్రజలందరికీ తెలియజేసేది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో జరిగాయి. అక్కడ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది. సో ఇది ఓటు హక్కు కూడా మానవుడి హక్కే. హక్కు లేనప్పుడు నాకు ఓటు కావాలని అడిగిన వాళ్ళు ఓటు హక్కు ఇచ్చిన తర్వాత ఓటు హక్కు వేసుకోకపోవడం అన్నది కూడా అది నా దృష్టిలో అది ఉల్లంఘన కిందే వస్తుంది. సో ఈ రకంగా మనకి ఇచ్చిన హక్కుని మనం ఉపయోగించుకోవాలి. దానివల్ల మనకి మంచి జరుగుతుంది. చెడు జరగకుండా అరికట్టాలంటే మనకున్న ఓటు హక్కును కూడా మనం వినియోగించుకోవాలని చెప్పి, నేను రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఓటు హక్కు పొందాలి, అందరూ కూడా ఓటు వేసి మంచివారిని గెలిపించుకుని ప్రజాప్రతినిధులుగా తెచ్చుకుంటే మనకి కలిగే అవమానాలు కానీ, మనకి జరిగే అసౌకర్యం కానీ, మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఆ ప్రజాప్రతినిధుల ద్వారా కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, మీరు ప్రభుత్వం తరఫున యూత్కి ఇచ్చే సందేశం, పిలుపు? యువత ఇటువంటి సంఘాలతోని కలిసి పనిచేయాలి. ఇటువంటివన్నీ కూడా అవగాహన తెచ్చుకొని చాలా ఎన్జిఓస్ ఈ హ్యూమన్ రైట్స్ గురించి పోరాడుతున్నాయి. వాళ్ళతో పాటు మన విలేజ్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మీరు వీళ్ళతో కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఇమీడియట్గా మీరు వాళ్ళకి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్కి హెల్ప్ చేసేటట్టు మీరు కృషి చేయాలి. అయితే ఇక్కడ యువతకి ఇచ్చే సందేశంలో యువత ద్వారా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, రీసెంట్గా ఆ యువత మనకి ఈ కోవిడ్లోని ఈ జీవించే హక్కు ఇది ఒక హ్యూమన్ రైట్. ఈ హ్యూమన్ రైట్ ఈ విషయంలోని యువత చాలా అద్భుతంగా పనిచేశారు. ఎంత చక్కగా యువత పనిచేశారంటే వాళ్ళ నుంచి మిగతా యువత కూడా ఇన్స్పైర్ కావాలి. కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వైజాగ్ వాలంటీర్స్ కానీ, కల్పవృక్ష కానీ, ఇంకా చాలా యూత్ ఆర్గనైజేషన్స్. వీళ్ళందరూ కూడా కోవిడ్లోని మనకి వలసదారులు ఎవరైతే నడుచుకొని వస్తున్నారో ఈ నడుచుకొని వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనే విషయాల్ని వీళ్ళు గమనించి, ఫలానా ప్రాంతంకి వీళ్ళు రీచ్ అయ్యేటప్పటికి వీళ్ళు మార్నింగ్ అవుతుంది కదా, వీళ్ళకి స్నానాలు చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని
ఆ స్నానాలకి ఏర్పాటు చేశారు. ఇంకా కొంత దూరం అయిన తర్వాత వీళ్ళకి టిఫిన్ అవసరం ఉంటుంది, ఈ స్పాట్లో టిఫిన్ పెడితే బాగుంటుంది. మనకి జూ ప్రాంతానికి వస్తే అక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ టైం పడుతుంది, వీళ్ళకి భోజనం అక్కడ రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యువత అద్భుతంగా చాలా చక్కగా వాళ్ళకి కొన్ని వేల మందికి వాళ్ళు మంచి భోజనాలు తయారు చేశారు. అందులో యువత కొంతమంది నడుచుకొని వస్తున్నారు, వాళ్ళకి చెప్పులు లేవు, చెప్పులు కూడా రెడీ చేద్దామని చెప్పి వాట్సాప్ మెసేజ్లు పెట్టి మీరు ఏమైనా వాడని చెప్పులు ఉంటే ఇవి ఇచ్చేయండి అని చెప్పి చెప్పులన్నీ గ్యాదర్ చేశారు. బట్టలు లేని వాళ్ళకి ఇంకా కొంతమంది 2-3 రోజులు అదే డ్రెస్తో ఉండిపోవడం వల్ల డ్రెస్సులు లేకుండా వస్తున్నారని చెప్పి ఈ డ్రెస్సులు ఇద్దామని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి డ్రెస్సులు కలెక్ట్ చేశారు. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ బాగా ఓల్డ్ ఏజ్లో నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మళ్ళీ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి సైకిల్స్ని ఏర్పాటు చేసి సైకిల్స్ ఇచ్చారు. కొంతమంది ఎండకి తాళలేకపోతున్నారని చెప్పి క్యాప్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి యువత క్యాప్స్ను కొనిచ్చి ఆ క్యాప్స్ను కూడా ఇచ్చారు. బస్సుల్లో వచ్చే వాళ్ళకి కూడా కొన్ని స్పాట్లలో పెట్టి ఫుడ్ కూడా ఇచ్చి ఎక్కడ కూడా ఆ వలసదారులు ఎక్కడ కూడా వైజాగ్లో ఆగకుండా ఆ ప్రదేశాన్ని కంటిన్యూగా వెళ్ళిపోవాలని చెప్పి పంపడం వల్ల వైజాగ్లోని కోవిడ్ని కూడా నిరోధించారు. వైజాగ్లో కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా నిరోధించారు. ఇలా వాళ్ళు 80 to 90 days వర్క్ చేశారు. ఇంకా కొంతమంది యువత అయితే పోలీసు సరిపోలేదు, మనకి వచ్చిన వాళ్ళందరినీ మనకి కంట్రోల్ చేయడానికి అన్నిటికీ కూడా పోలీసు కూడా యువత అవసరమైంది. నియర్లీ పోలీస్తోని దాదాపు 30 రోజుల నుంచి 40 రోజులు 50 రోజుల పాటు కూడా ఒక 100 members యువత వర్క్ చేశారు. ఇది కాకుండా మాకు గవర్నమెంట్కి యువత రైల్వే స్టేషన్స్లోని వచ్చే వాళ్ళందరికీ కూడా ఉదాహరణకి ఒక గోదావరి ఎక్స్ప్రెస్లోని దాదాపు 22 బోగీలతోని వచ్చేవారు, దాదాపు 1100 మంది రోజు దిగేవారు. ఇంతమందిని కానీ ఈ విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్. మళ్ళీ రేపు ఉదయం కొన్ని ప్రధానమైన అంశాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.